జగన్ అరాచకాలను ప్రశ్నిస్తున్న వైసీపీ యువకుడు. ఆ వీడియో సంచలనం. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలు అన్ని ఇన్ని కావు. అయితే వాటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి. చాలా వరకు పోలీసులే మధ్యస్థం చేసి క్లోజ్ చేస్తున్నారు. పోలీసులే వైసీపీ వైపు వాదిస్తుండటంతో సామాన్య ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇప్పుడు కథ మారింది. వైసీపీ చేసిన అరాచకాలను వారి మనుషులే ప్రశ్నిస్తున్నారు. ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ తాజాగా ఒక ఉదాహరణపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేయడమే కాకుండా హాయిగా వైసీపీలో ఉన్నత పదవులు అనుభవిస్తూ స్వేచ్ఛగా తిరుగుతారా అని నూతలపాటి సోనీవుడ్ అనే ఓ వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సోనీవుడ్ ఎవరు అంటే సిఐడి చీఫ్ గా జగన్ కు ఊడిగం చేసి టీడీపీ నేతల్ని తప్పుడు కేసులతో వేధించిన సునీల్ కుమార్ సమీప బంధువు. ఆయన ఫామ్ లో ఉన్నప్పుడే సోనీవుడ్ కు ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ పదవి కూడా వచ్చింది. ఇప్పుడు సోనీవుడ్ దళితులపై జరుగుతున్న దమన కాండతో ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. వీడియో విడుదల చేశారు. మొత్తంగా గోదావరి జిల్లాల్లో జరిగిన 4-5 ఘటనల గురించి వీడియోలో చెప్పారు. హంతకులు అందరూ ఒకే వర్గానికి చెందినవారు, ఒకే పార్టీకి చెందినవారు. అందరూ హాయిగా బయట తిరుగుతున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఎందుకిలా అని సోనీవుడ్ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించడం అంటే ఎంతో రిస్క్ అని తెలుసని కుటుంబ సభ్యులందరితో మాట్లాడిన తర్వాతే ఈ వీడియో పెడుతున్నానని చెప్పుకొచ్చారు. సోనీవుడ్ ఎందుకు ఇలా తిరుగుబాటు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దళితులపై జరుగుతున్న దాడులతో మానసికంగా ఆవేదన గురై ఈ వీడియో పెట్టారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వారిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య దళితుల్లో ఎలాంటి భావన ఉంటుందో చెప్పాల్సిన పని లేదని వైసీపీ నేతల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది.